రీసెంట్ గా గోదావరి బంకచర్ల ప్రాజెక్ట్ న్యూస్ లో ఉండడం జరిగింది. బంకచర్ల ప్రాజెక్ట్ ఇది నంద్యాల డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో లొకేట్ అయి ఉంది. దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే గోదావరి రివర్ యొక్క సర్ప్లస్ వాటర్ ని రాయలసీమ ఏరియాస్, ఏవైతే డ్రాట్ ప్రోన్ ఏరియాస్ ఉన్నాయో రాయలసీమ రీజన్ లో వాటికి కన్వర్ట్ చేయడం అనమాట త్రూ బంకచర్ల ప్రాజెక్ట్. ఓవరాల్ గా చూసుకుంటే గోదావరి రివర్ నుంచి 3000 టీఎంసీ వాటర్ అనేది అన్యూజ్డ్ గా ఉండి బే ఆఫ్ బెంగాల్ లో కలిసిపోతూ ఉంది. ఈ అన్యూజ్డ్ 3000 టీఎంసీ వాటర్ ఏదైతే ఉందో ఇందులో నుంచి 200 టీఎంసీ వాటర్ ని రాయలసీమ యొక్క డ్రాట్ ప్రోన్ ఏరియాస్ కి మనం కన్వర్ట్ చేయబోతున్నాము. సో దట్ ఇరిగేషన్ కానీ, ఇండస్ట్రియల్ పర్పస్ కోసం కానీ, అగ్రికల్చర్ పర్పస్ కోసం కానీ, ఫుడ్ పర్పస్ కోసం కానీ ఈ వాటర్ అనేది డ్రింకింగ్ పర్పస్ కోసం ఈ వాటర్ అనేది యూజ్ అవుతుంది రాయలసీమ ఏరియాస్లో. సో ఈ ప్రాజెక్ట్ని 3 phases కంప్లీట్ చేయబోతున్నారు. ఫస్ట్ ఫేజ్లో వచ్చేసి పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్కి వాటర్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. సెకండ్ ఫేజ్లో ప్రకాశం బ్యారేజ్ నుంచి బొల్లపల్లికి వాటర్ని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. థర్డ్ ఫేజ్లో బొల్లపల్లి టు బంకచర్లకి వాటర్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. అంటే గోదావరి రివర్ నుంచి వయా కృష్ణా రివర్ ద్వారా పెన్నా రివర్కి దీన్ని వాటర్ని ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. ఈ ప్రాజెక్ట్ని ఆల్మోస్ట్ 80,000 crores బడ్జెట్ అలొకేషన్ ద్వారా కంప్లీట్ చేయబోతున్నారని అనుకుంటున్నారనమాట. దీని యొక్క సిగ్నిఫికెన్స్ పోలవరం రైట్ మెయిన్ కెనాల్ కెపాసిటీ ఫ్రమ్ 17,500 క్యూసెక్స్ నుంచి 38,000 క్యూసెక్స్కి ఇది ఎన్హాన్స్ చేస్తుంది. అలానే తాటిపూడి లిఫ్ట్ కెనాల్ కెపాసిటీని 1400 నుంచి 10,000 క్యూసెక్స్కి ఇంక్రీజ్ చేస్తుంది. ఇందులో 5 లిఫ్ట్ స్టేషన్స్ ఉన్నాయి. మేజర్ 5 లిఫ్ట్ స్టేషన్స్ వచ్చేసి హరిశ్చంద్రాపురం, లింగాపురం, వెందన, గంగిరెడ్డిపాలెం అండ్ నెక్కరికల్లు. ఈ 5 స్టేషన్స్ ద్వారా వాటర్ని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది.